కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా తెనాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తర శతగళ శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆధ్యాత్మిక సేవ లక్ష్యంగా స్థాపించిన శ్రీ వికనస శ్రీనివాస్ ట్రస్ట్ కార్తీక మాసం సందర్భంగా శనివారం స్థానిక బాలాజీరావుపేటలో అష్టోత్తర శతగళ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. వైకానస ఆగమ పండితులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, దీప్తి అప్లికేషన్స్ అధినేత ఏ ఆంజనేయులు, శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, గుడిమాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుగ్గిలం సుబ్బారావు, మాజేటి వెంకటేష్, కె రాజశేఖర్, వెచ్చ కిషోర్, రొంపిచెర్ల సురేష్, గోలి సోమశేఖర్, గార్లపాటి అశోక్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు. స్వామి సేవలో పాల్గొన్నటువంటి మన తెనాలి డిఎస్పీ గారి జనార్దన్ గారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారైనటువంటి వ్యక్తి, అలాగే మా ట్రస్ట్కి మొదటి నుంచి మాకు మేము ప్రారంభం చేసినటువంటి వెంటనే వెళ్ళి కలిసినటువంటి వ్యక్తి మా వార్డు కౌన్సిలర్ గారి పేరం సంజీవ్ రెడ్డి గారు కూడా మాకు ఈ కార్యక్రమానికి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ట్రస్ట్ ప్రారంభం చేసినటువంటి తర్వాత కలిసిన 5 వ్యక్తుల్లో సంజయ్ రెడ్డి గారు ఒకళ్ళు. వారి దగ్గర నుంచి కూడా మాకు దానికి కూడా స్పందన రావడం మా ట్రస్ట్ సభ్యులకి కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అటువంటి గొప్ప కార్యక్రమానికి నాంది పలికే ముందుగా మేము అనేక మంది వ్యక్తులను కలిసాం. ఆ 5 వ్యక్తుల్లో ఒకరైనటువంటి సంజయ్ రెడ్డి గారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముందు మాకు ధైర్యాన్ని నించడమే కాకుండా వారి వంతు ప్రకటన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ట్రస్ట్కి ఈ ఆలయం ఇక్కడ ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే చలంబాబు గారి యొక్క స్థలం ఈ యొక్క ప్రాంగణంలో ముందు వైపు తూర్పు వైపు ఉంది. 300 గజాల స్థలాన్ని ట్రస్ట్కి ఆలయానికి కేటాయిస్తూ మాకు వాగ్దానం చేసే ఉన్నారు. త్వరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము పూర్తి చేసుకుని ఈ ఆలయ నిర్మాణానికి కూడా త్వరితగతిన చేసుకోవాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. హిందూ మతంలో పుట్టాం. ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో ఉండాలి ప్రజలందరూ అనేటువంటి ఆకాంక్ష, ఆపేక్షతోటి చేస్తున్నటువంటి కార్యక్రమే కానీ దేవాలయం ఏదో వ్యాపారమో గుడిగట్టి సంపాదించుకుందామనే శాస్త్రం మాత్రం కాదు. ఇది భక్త రామదాసు గుడిగట్టాడు. అట్లాగే మరి కళలో ఎందుకు టెంపుల్ నిర్మాణం చేయమో జనాల్లో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, మరి మనకి అమరావతి ప్లాట్స్లో ఉంది. కానీ హిందూ గణంలో వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఎవరికైనా మన కలియుగంలో ఇష్టమైన దైవం. మరి అటువంటి దైవం సంకల్పం మరి ఆంజనేయ స్వామి సన్నిధిలో నిత్యం ఉండే మనిషికి మరి ఎందుకని ఆ వెంకటేశ్వర స్వామి తలపు కలిగిందో, ఆయన ఎందుకు ప్రేరేపించారు ఈ తెనాలి పట్టణంలో మరి ఒక వినూత్నమైనటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి భక్తిభావంతో ప్రజలు కోరికలు తీర్చేటువంటి దైవం కలిగిన దైవం వెంకటేశ్వర. అటువంటి దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక సమీక్ష ఏంటంటే 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక యూనిట్ ఇచ్చినా కూడా అది కూడా మీ చేత్తో ఈ ప్రదేశంలో ఒక దేవాలయం, అది కూడా వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అనేది పెద్ద సంకల్పం. అది స్వామివారి ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఆల్రెడీ ఆశీస్సులు వచ్చినాయి కాబట్టి మొదలైంది.
ఇంకా రావాలని కోరుతున్నారు మీరు వచ్చేసింది. దానికే మీలాంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఈరోజు విష్ణు సహస్రనామం 108 సార్లు పారాయణం చేయడం జరిగింది. మంత్రబలంతో దీన్ని ఈరోజు ఇక్కడ నిన్న వచ్చారు నా దగ్గరికి. ఇక్కడ మంత్రబలంతో ముందు స్థాపిస్తే పని వేగంగా జరుగుతుందంటే నేను కూడా పార్టిసిపేషన్గా వచ్చాను. చాలా సంతోషకరం. రోజు కూడా అందరూ కూడా ఈ దేవాలయం పూర్తయ్యే వరకు వానర సైన్యంలాగా వరదరాజు గారిలాగా అందరూ కూడా దీనికి తోడ్పాటు అందించాలని చాలా గొప్ప మనసుతో ఈ ధనాలపట్నంలో ఉన్నారు దాతలు. అయినప్పటికీ కూడా చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి అందరితో పాటు మేము కూడా భాగస్వామి అయ్యి మీకు చేయగలిగినంత వరకు నేను చేసి పెడతాను. కాబట్టి కానీ చాలా పెద్ద ప్రాజెక్టు. చాలా శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి మీరు తలపెట్టింది 4 రోడ్లు కాన్నరగా అన్ని విధాల ఈ ఊరికే చాలా వెన్ను తెచ్చిద్దని, చాలా అన్నం తీసుకొచ్చిద్దని అందరూ రాబోయే తరం నీ ఉన్నా లేకపోయినా పలానా వాళ్ళు కట్టారా, పలానా ఏరియాలో ఉందిరా దేవస్థానం చాలా బాగా తిరుపతిలాగా 4 రోడ్లుగా ఈ దాతలు ఇచ్చి అందరూ సమైక్యగా పనిచేసి చాలా పెద్ద ఆలయం నిర్మించారనే ఉద్దేశంతో రాబోయే కాలం చరిత్రలో మిగిలిపోయిద్దనే ఉద్దేశంతో అందరూ తలపెట్టారు. మేము కూడా దానికి అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఉన్నంతవరకు తెనాలపట్నం అంటేనే చాలా సంపన్నులైన తెనాలపట్నం. అట్టగా అగ్ర కులాలైనా ఆర్యవైశ్యసేన దేవస్థానంలో చాలామంది ఉన్నంతవరకు దానం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనందరం తలపెడితే సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి అదిగాక ముఖ్యంగా మా డిఎస్పీ గారు ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాబట్టి ఈ కార్యక్రమం తొందరగా పూర్తి అయిపోయింది. కాబట్టి రాబోయే కాలం మళ్ళీ ఈ రోజుని